నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి సోమవారం రాజ్యసభలో వీడ్కోలు. వెంకయ్య నాయుడు కొత్త తరంతో మమేకమయ్యారన్న ప్రధాని మోదీ. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంటు బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులకు విజ్ఞప్తి చేసిన మంత్రి పెద్దిరెడ్డి. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పల్నాడు జిల్లా సిరిగిరిపాడు నుంచి తిరుపతిలో దైవ దర్శనం కోసం వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన. 5 మృతి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి సోమవారం రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడుకి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బీజేపీ అధ్యక్షుడితో సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు కొత్త తరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్ చాతుర్యం అందరికీ తెలిసిందేనని తెలిపారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారని అన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్ఫూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలని అన్నారు. भविष्य में सुदीर्घ काल तक देश को मिलता रहेगा. आपके वन लाइनर्स वीट लाइनर्स होते हैं और विन लाइनर्स भी होते हैं. यानी उसके बाद कुछ और कहने की जरूरत ही नहीं रह जाती. Your each word is heard, preferred and revered and never countered. రైతు భరోసా కేంద్రాలను పౌర సరఫరాల శాఖలో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగటానికి లైన్ డిపార్ట్మెంట్ తో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా సాయిల్ కార్డులతో పాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటల సాగుపై సలహాలు అందించాలని అన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోలుకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కనీస మద్దతు ధర కన్నా ఒక్క పైసా కూడా తగ్గకూడదని పేర్కొన్నారు. రైతులకు ఎంఎస్సీ ధర అందాల్సిందేనన్న ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం పటిష్టంగా మారిపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని తెలిపారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినికులు, యూహెచ్సీలు, పీహెచ్సీల నిర్మాణంపై మంత్రి విడతల రజని సోమవారం ఆయా విభాగాల అధికారులందరితో కలిసి రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని, దేశ చరిత్రలోనే వైద్యారోగ్య శాఖలో ఇది సరికొత్త విప్లవమని చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్యశాలలన్నిటినీ వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానానికి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, యూహెచ్సీలు, పీహెచ్సీలు కీలకమని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రాథమిక వైద్య విభాగాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలిపారు. ఈ విభాగంలో ఆసుపత్రుల నిర్మాణం కోసమే ఏకంగా 2532 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగనన్న ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
కంబం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 5గురు దుర్మరణం చెందారు. మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు వాసులు. వీరంతా కారులో సిరిగిరిపాడు నుంచి తిరుపతి దైవ దర్శనం కోసం వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను అమ్మిరెడ్డి, గురువమ్మ, అనంతమ్మ, ఆదిలక్ష్మి, నాగిరెడ్డిగా గుర్తించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తుందని, ఉచిత విద్యుత్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అమలుపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ ఏ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారుల రైతులెవరూ కరెంటు బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుందని, వారి ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆ డిస్కంలను డిమాండ్ చేసే హక్కు రైతులకు లభిస్తుందని తెలిపారు. ఒడిశా కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ ఛత్తీస్గఢ్, ఒడిశాపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు సర్వజన ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు నిమిషాల్లోనే 3 సంవత్సరాల బాలుడికి అరుదైన ఆపరేషన్ చేసి విజయవంతం చేశారు. విజయవాడకు చెందిన 3 సంవత్సరాల ప్రణీత్ బటన్ బ్యాటరీ మింగటంతో తల్లిదండ్రులు సోమవారం గుంటూరు జీజీహెచ్లోని అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యులు వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జగన్ మోహన్, సహాయ ఆచార్యులు డాక్టర్ షేక్ నాగూర్ బాషా పరీక్షలు చేసి నిమిషాల్లో ఎండోస్కోపీ ద్వారా బటన్ బ్యాటరీని తొలగించారు. ఈ బ్యాటరీని మింగటం వల్ల ప్రేగుల్లో రంధ్రాలు పడి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుందని డాక్టర్ జగన్ మోహన్, డాక్టర్ నాగూర్ బాషా తెలిపారు. దీనిని వెంటనే తీయటం వల్ల బాలుని ప్రాణాలు కాపాడగలిగామని వారు తెలిపారు. నిమిషాల్లోనే బాలునికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడిన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య బృందానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతాకాల పట్టికలో భారత్ 4వ స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్లో 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్ లో ఆధిపత్యం చెలాయించి భారత్కు మరో పసిడి అందించింది. కాగా కామన్వెల్త్ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావటం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి. Took her place in the final once more. The body smash does the damage. Arm aloft. And Pusala Venkat Partey sang. ఈ నెల 11వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించటకు బాపట్లకు విచ్చేయనున్న సందర్భంగా బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభ వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి మేరక నాగార్జున, బాపట్ల రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, శాసనసభ్యులు కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ కె విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చీరాల ఎమ్మెల్సీ పోతుల సునీత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరణం వెంకటేశు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో శాంతి హోమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరిక నాగార్జున పాల్గొన్నారు. ఆలయ ఈవో రవీంద్రరెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ, శ్రీదర్శలు, పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ మండవ శ్రీరామ్మూర్తి, ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, సాంబయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఫిరంగిపురంలో సోమవారం సెయింట్ పాల్స్, సెయింట్ ఆన్స్, మార్నింగ్ స్టార్ పలు కళాశాలల విద్యార్థులు జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి మార్నింగ్ స్టార్ కళాశాల వరకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు చేతబట్టి భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు మహనీయుల వేషధారణలో మువ్వెన్నెల జెండా చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యమని అన్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ, ఎంపీపీ షేక్ నర్గీసు, ఎంఈఓ కోటేశ్వరరావు, ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గమనించగలరు అందరూ కూడా. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన సాధారణ సమావేశం సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, డొక్క మాణిక్యవర్ ప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్రావు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. కార్పొరేటర్లకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేయాలని, తెల్లార్లు ఉన్న పార్కింగ్ ను ఉపయోగించడం లేదని, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుందని, ప్రస్తుత వర్షాకాలంలో నీటి పారుదల వేగంగా పోవటానికి పూడికతీత పనులు చేయాలని కోరారు. నగర కమిషనర్, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హామీలకు సంబంధించి వర్క్ సంబంధించి గతంలో ఒక కార్పొరేటర్ గెలిచిన తర్వాత 50 లక్షల రూపాయలు మనం ఇస్తున్నామని చెప్పేసి కార్పొరేషన్ తరఫు నుంచి మనం చెప్తున్నాం. కాబట్టి వాళ్ళకి సంబంధించిన పనులు కొంతమందికి కొన్ని పనులు అయినాయి, కొంతమంది కొన్ని పనులు అవ్వలేదు. కాబట్టి ఆ 50 లక్షలకు సంబంధించి వాళ్ళ గ్రాంట్ కు సంబంధించి ఆ గ్రాంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నా. ఇది అవుతుందా లేదా అనేది ఒకసారి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా దాసరి జ్యోతిని, ప్రధాన కార్యదర్శిగా గంట మౌనికను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడిని 2024లో ముఖ్యమంత్రి చేసేదాకా మహిళలందరం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, పశ్చిమ
నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ గుంటూరు పశ్చిమ తెలుగు మహిళా విభాగం నుంచి క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు చర్చి నిర్మాణం కోసం సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పందనలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత స్థలం విషయంలో తమను ఇబ్బంది పెడుతున్నారని, చర్చి నిర్మాణానికి సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ స్పందించి త్వరితగతిన చర్చి నిర్మాణానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. మాచవరంలో చర్చి కట్టుకోవాలని మేము అడుగుతున్నామండి. అయినా తండ్రి మాకు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు ప్రెసిడెంట్ అయిన వాళ్ళు. మరి మేమంటే అంత ఖచ్చితంగా ఉంది. మేము చర్చి అడుగుతున్నామండి, ఏం అడగట్లేదు కండి వాళ్ళని. ఎట్ట పడితే అట్ట మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అనుకోకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు. అసలు ఇవాళ పొద్దున కూడా వాదనేనండి. అయినా కానీ మేము ఎవరు ఏం మాట్లాడలేదు. మీ మీద కేసులు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిన్న ప్రార్థన టెంట్ వేసుకున్నామండి. చోట్లు టెంట్ వేసుకున్నాక పోలీసులను పిలిచారు. ఆయన అన్నాడు, ఇక్కడ టెంట్లు తీసేయాలి, మీరు ఉంటే కుదరదు అని మమ్మల్ని బెదిరించాడు. మీరు తీస్తారా లేదా అని మాట్లాడాడు ఆయన. సరే గొడవలు ఎందుకులే అని మేమే తగ్గుంటున్నాం అండి. అయినా కానీ వాళ్ళు ఎట్ట పడితే అట్టనే మాట్లాడుతున్నారండి. అసలు పక్కకు పోనీకుండా ఎక్కడికి పోయినా కానీ ఎమ్మెల్యేతో కలవకుండా పక్కకు పంపించేసి రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం అని చెప్పేసి మమ్మల్ని పక్కల నుంచి పంపించేస్తున్నారండి. మాకు మాత్రం చర్చి కావాలి, చర్చికి అన్ని అడ్డపడుతున్నారు. ఎక్కడికి పోయినా కానీ ఎవరితో మాట్లాడినట్లా మమ్మల్ని బయటకి ఎంపేస్తున్నారు. ప్రెసిడెంట్ మా మీద విరోధంగా మాట్లాడుతున్నాడు. చర్చిలోకి వెళ్ళి చూసారు, అన్ని బాగానే ఉండి అన్నారు కానీ అది పాత చర్చి అండి. మా కళ్ళకి నీళ్లు నిలబడతాయి. 2 రోజులు కనబడితే చాలు చర్చి మాకు వెళ్ళలేము, చూడలేమండి. అది పాత చర్చి. ఆ ప్లేస్ కూడా సాల్ట్ లేదు మా పల్లె మొత్తానికి కూడా. అందుకని చెప్పేసి మేము కొత్త చర్చి పల్లెల్లో ఏర్పాటు చేసుకోవాలని పాత చర్చికి చోటు ప్లేస్ తీసే ఉందండి. ఆ ప్లేస్ ని దేనికో దానికి పురమాయించాలని చెప్పి చర్చి నుంచి తీసేసి పక్కదానికి పురమాయించాలని చేస్తున్నారు. కళా హాస్పిటల్స్ అధినేత వైసీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పివి రమణమూర్తి జన్మదిన వేడుకలు ప్రేమ సమాజంలో ఘనంగా జరిగాయి. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ముత్తాబత్తుల రమేష్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల రవీంద్ర భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజంలో అనాథ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసి వారి మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ అనాథల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తనపై అభిమానంతో ఇంతటి బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసిన రవీంద్ర భరత్, రమేష్ లను కొనియాడారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పేరుంది, నిరుపేదలకు ఉచిత సేవలు అందించే రమణమూర్తి జన్మదిన వేడుకలు తమ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కార్యదర్శి బెవర మహేష్, వైసీపీ ప్రధాన కార్యదర్శి లండ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుజ్జి, కార్యదర్శి దొడ్డి నాని, బుద్ధ గోపి, చిన్ని, సుగుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర
గౌరీ శంకర గ్రంథాలయం గౌరీ సేవా సంఘం 75వ వసంతాల వేడుకలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షులు బీసెట్టి శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా అల్లీపురం వెంకటేశ్వర మెట్టలో గల శ్రీ గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి జూనియర్ చదరంగ పోటీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో విశాఖకు చెందిన పాఠశాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారని అండర్-9, అండర్-12, అండర్-15 3 విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ సంస్థ 75 వసంతాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ సంఘం 75 వసంతాల వేడుక సందర్భంగా పిల్లలకు జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ సంఘం 75 వసంతాల వేడుక సందర్భంగా పిల్లలకు జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుద్ధ సన్యాసిరావు, సలహా సంఘం సభ్యులు ఎల్లపు గోపాలరావు, సంఘం కార్యదర్శి శరగడం మోహన్, కోశాధికారి త్రినాథు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థపై కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని రీజనల్ మేనేజర్ ఇందుపూడి సుధాకర్ తన ఎంప్లాయీస్ తో కలిసి మీడియా సమావేశంలో ఖండించారు. ఈ మధ్య కొంతమంది తమ కార్యాలయాన్ని మూసివేసినట్లు, ఎంప్లాయీస్ జీతాలు చెల్లించడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ కార్యాలయాలు ఏమీ మూసివేయలేదని, తమ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెలలో కొన్ని అనివార్య కారణాల చేత జీతాలు ఇన్ టైంలో ఇవ్వలేకపోయామని తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల 11, 12 తారీఖు నుంచి నెలాఖరులోగా జీతాలు చెల్లిస్తామని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే తమ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. తమపై, తమ సంస్థపై అసత్య ప్రచారాలను ఖండిస్తూ విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠ ప్రసాదు, రజాకు, సుధీర్, శేఖర్, కిరణ్, యూసఫ్, ప్రసాద్ మరియు సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవే పరమావధిగా నిరంతరం ప్రజలకు సేవలందించే డాక్టర్ రమణమూర్తి అభినందనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. కళా హాస్పిటల్స్ అధినేత, వైసీపీ దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకుడు డాక్టర్ రమణమూర్తి జన్మదిన వేడుకలు దక్షిణ నియోజకవర్గం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కళా హాస్పిటల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు ఇంతమంది అభిమానుల మధ్య ఘనంగా జరుపుకోవటం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. 29వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి, లంకా శ్రీను మాట్లాడుతూ ప్రజలతో మమేకమై సేవలందించే రమణమూర్తి పుట్టినరోజును ఇలా సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల రవీంద్ర భరత్, లింగం శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి సోమవారం రాజ్యసభలో వీడ్కోలు. వెంకయ్యనాయుడు కొత్త తరంతో మమేకమయ్యారన్న ప్రధాని మోదీ. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఉండకూడదు, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంటు బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు, రైతులకు విజ్ఞప్తి చేసిన మంత్రి పెద్దిరెడ్డి. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పల్నాడు జిల్లా సిరిగిరిపాడు నుంచి తిరుపతిలో దైవ దర్శనం కోసం వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన, 5గురు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.